హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు నాటి బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బీన్స్ వచ్చేసి సన్నగా, పొడుగ్గా ఉంటాయి. నాటివి కాబట్టి ఇవి హెల్త్‌కి కూడా మనకి చాలా మంచిదండి. ఓకే. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. వీటిని నీట్‌గా క్లీన్ చేసుకొని, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మరీ చిన్నగా అయితే ఫ్రై అయ్యేటప్పటికి బాగా పేస్ట్‌లాగా అయిపోద్ది. కొంచెం నేను చూపించినట్టుగా మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బావుంటది. ఇక అయితే పోపంతా వేసేసుకున్న తర్వాత, దానిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి, అలానే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు 5 వరకు మనం కట్ చేసి వేసుకోవాలి. వీటిని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతలా వేగక్కర్లేదండి. ఎందుకంటే బీన్స్‌తో పాటుగా ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయిపోతుంది. ఇక కట్ చేసిన బీన్స్‌నైతే పాన్‌లోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఆనియన్స్, బీన్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. బీన్స్ సిమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే బయటంతా మాడిపోయి మనకి లోపల కుక్ అవ్వదనమాట. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వటం కోసం బీన్స్‌కి సరిపడా సాల్ట్‌నైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ లిడ్ కవర్ చేసుకుంటూ బీన్స్‌నైతే మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇంకా పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ లేదు అంటే కింద మాడిపోతూ ఉంటుందనమాట. ఇలా కాస్త కుక్ అయిపోయిన తర్వాత పెద్ద సైజు టమోటానొకటి మనం బీన్స్‌లో వేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇలా కవర్ చేసుకుంటే ఏంటంటే టమోటా అనేది త్వరగా కుక్ అయిపోతుందనమాట. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ టమాటో అంతా, బీన్స్ అంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేస్తూ లిడ్ కవర్ చేస్తూ మనం కుక్ చేసుకోవాలి. మనం ముందు బీన్స్‌కి సరిపడా సాల్ట్ వేసాం కదా! ఇప్పుడు టమాటో యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గ సాల్టు అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. టమాటా అయితే మనకి మగ్గిపోయిందండి. ఇక కారం వేసేసుకొని, సరిపడా కారం వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని, ఒక్క 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటే కారము టమాటాకి, బీన్స్‌కి అంతా పట్టి మనకి టేస్ట్ అనేది బావుంటుందనమాట. చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా సింపుల్ అండి. ఎవ్వరన్నా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి.